పైన పనిచేసేటువంటి సంఘాలన్నీ ఐక్యంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం, ఇందులో ప్రజా సంఘాలు మరి మద్దతుగా పాల్గొనడం, మంచి మేధావులు, సమాజం పట్ల బాధ్యతగా హక్కుల కోసం పోరాడే వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని పరిరక్షించే దిశగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సమాజంలో సమర్థులు మౌనంగా ఉన్నంత కాలం అసమర్థులు రాజ్యాన్ని వెళ్తున్నట్లే ఈరోజు ప్రతి ఒక్క సెక్టార్లో కూడా, ప్రతి ఒక్క రంగంలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు మార్చి ప్రజలకు ఉన్నటువంటి హక్కులంతా కలరాసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇందాక చాలా మంది పెద్దలు మాట్లాడినారు. ఎంత క్షుణ్ణంగా మాట్లాడినారంటే అర్థమయ్యే రీతిలో బయట ఏం జరుగుతుందనే విషయాన్ని 4 గోడల మధ్య క్షుణ్ణంగా చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ మాటల రూపంలో అర్థం చేసుకుంటే అది మంచి సబ్జెక్ట్, అర్థం చేసుకోకపోతే అది పెద్ద తలనొప్పిగా ఉంటుంది. ముఖ్యంగా రెండో విషయం, భయం ఉంది అంటే అతనికి ఆ సబ్జెక్టు పట్ల అవగాహన లేదని దాని అర్థం. భయం లేకుండా మాట్లాడుతున్నాడంటే ఈజ్ ఎ కంఫర్టబుల్ పర్సన్ అని దాని అర్థం. రెండోది, ఇందాక మేడం చెప్పారు, మహిళలపై జరుగుతున్నటువంటి లైంగిక సంబంధించిన కేసులు కూడా చాలా ఉన్నాయి. ఏదైనా కూడా ఈరోజు సమాచార హక్కు చట్టం ఏదైతే ఉందో ఈ 3 సంఘాలు కూడా కలిసి ఈ విధంగా ఐక్యంగా ఏ విధంగా అయితే పెట్టాయో, మీరు కూడా మహిళా సమస్యల పైన పోరాటం చేసేటప్పుడు ఆ సమస్యలకు సంబంధించిన ఏవైతే తిష్ట వేసుకుని ఉంటాయో అలాంటి సమస్యల పైన మీరు కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో NGOs అందరినీ కలుపుకుంటూ ఒక మహిళలనే కాకుండా మిగతా వాళ్ళు కూడా విద్యావంతులు ఉన్నారు, సమస్య పట్ల అనర్గళంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, దూసుకొనిపై తత్వం వాళ్ళు ఉన్నారు, అఫీషియల్ గా అధికారులతో పరిచయాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక సరైనటువంటి సక్రమంగా మనమంతా ఐక్యంగా కలిసిపోతే ప్రతి సమస్య కూడా పరిష్కార మార్గం ఏర్పడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మూడవ విషయం, ఈరోజు RTI సంబంధించిన అధికారుల వైఖరి అంటున్నాం. ఈరోజు ఈ అధికారులకు సంబంధించి ఈ మధ్య మనం ఎక్కడ పోయినా కూడా ఈవెన్ గ్రీవెన్స్ లో చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రీవెన్స్ లో వెళ్ళేసి ప్రతి సోమవారం కూడా స్పందన ఏదైతే ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా PGRS అనే సిస్టమ్ చూస్తూ ఉందో, ఆ PGRS అనే సిస్టమ్ లో పొద్దున్నంతా పేపర్కి ఏమొస్తున్నారు, ఇన్ని అర్జీలు స్వీకరించాం, ఈ అర్జీలను పరిష్కరించే దిశగా త్వరితగతిన చర్యలు చేపట్టాలనేసి జిల్లా కలెక్టర్ ఆర్డర్స్. మళ్ళా మార్నింగ్ చూస్తే దానికి సంబంధించిన డిస్కషన్ ఉండదు. మరి నెక్స్ట్ వీక్ ఆ సమస్యలు ఎన్ని పరిష్కారం అవుతున్నాయి, రెవెన్యూ ఎన్ని, పోలీసు ఎన్ని, అలాగే మహిళలపై జరిగినటువంటి దాడులు ఎన్ని, ల్యాండ్ సంబంధించిన సమస్యలు కానీ పలు రకాల సమస్యల పైన దానికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ కూడా తెలియజేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు అధికారులు ఉన్నటువంటి పరిస్థితి. ఒక ప్రభుత్వ సంస్థలో నేను కూడా ఒక 12 సంవత్సరాలు ఒక ఉద్యోగిగా సేవలు అందించిన వ్యక్తిని. ఈరోజు సమాజం పట్ల మాకు ఉన్నటువంటి బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో భాగంగా నా ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టేసి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము వచ్చినటువంటి సందర్భాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పరిచయం. ఈరోజు బాధ్యతగా అనంతపురం జిల్లా ప్రజలకు సంబంధించి ఒక ప్రతినిధులుగా ప్రజలకు ఏదైతే మనం క్వాలిటీ సమాచారం ఇవ్వాలి, వాళ్ళ హక్కులను ఎలా కాపాడాలి అనేటువంటి విషయాన్ని మన కుటుంబాల పరిస్థితులు, మన ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కూడా మనం పక్కన పెట్టి ఈరోజు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్ని ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడ చర్చిస్తున్నారంటే ఇది చాలా విలువైనటువంటి అంశం. దీన్ని మనం మాట్లాడాలనే కాదు, కార్యాచరణ రూపంలో కూడా తీసుకొని వచ్చి ఈరోజు మీరు ఇందాక చెప్పారు, మేము సమాచారంకు సంబంధించిన దానిపైన మేము అర్జీలు ఇచ్చాము, దానిపైన స్పందన లేదని. ఒక గుంపుగా ఒక మందగా మనం వెళ్ళినప్పుడు ఏ అధికారైనా మా దగ్గరికి దిగేసి వస్తారు. రెండోది, ఏదైతే పునరుప్ప గారు ఆయన సంబంధించిన సమాచారాలకు సంబంధించిన దాంట్లో నువ్వు ఆల్రెడీ కూడా సమాజంలో మంచి యాక్టివ్గా వర్క్ చేస్తున్నావు, నువ్వు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో నాకు మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చాను. ఇలాంటి మాలాంటి యువత, అలాంటి పెద్దవాళ్ళకి మనము ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు రాగలిగితే రాబోయే తరానికి మనమంతా కూడా ఇన్స్పిరేషన్ గా నిలిచేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అది కూడా జెన్యూన్ గా ఇందాక చెప్పారు 2 మొక్కలు తులసి మొక్కలు అని. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ లో ఆ సిస్టమ్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఆ మనలో ఐక్యతకు మనం తులసి మొక్కల్ని ఎక్కువ పెంచితే ఆటోమేటిక్గా గంజాయి మొక్కలు అనేది తొక్కిపడేసి అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఇది ఒకరోజు సమావేశంతో ఇది ఆగపోకూడదు. దీన్ని మనం కార్యాచరణతో ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ముఖ్యంగా
నేను సమాచారానికి సంబంధించినటువంటి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నాకు అవకాశం ఇచ్చిన తర్వాత సార్ ఎన్నో సమావేశాలు నిర్వహించారు. నిత్యం ఏదో రకంగా ఆ సమాచారానికి సంబంధించినటువంటి చట్టాలు, సెక్షన్స్, రూల్స్, యాక్ట్స్, దాని మీద ప్రతి సబ్జెక్టు పైన ఆయన క్షుణ్ణంగా వివరించేటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకుంటే కదా రాబోయే తరాలకి మనం మంచి సమాచారాన్ని అందజేయచ్చు. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి కేపీ రాజు గారు కానీ, అలాగనే కొండాయి సార్ కానీ, వాళ్ళందరితో కూడా చాలా వరకు వాళ్ళు ఎక్కడెక్కడ యాక్టివిటీస్ చేస్తున్న ప్రతి కార్యక్రమంలో పిలిచారు. చాలా సందర్భాల్లో వాళ్ళ కార్యక్రమంలో పాల్పంచుకోలేకపోయారు. ఎందుకంటే నాకు ఉన్నటువంటి షెడ్యూల్తో మేము ప్రతి ఒక్క కార్యక్రమం అటెండ్ అవుతున్నాం కాబట్టి. ముఖ్యంగా ఈ సమాచార హక్కు చట్టం సంబంధించి ఆయన ఆదేశాలతో కాలేజీల్లో, ప్రభుత్వ కాలేజీల్లో, స్కూల్స్ అక్కడ ఎక్కడెక్కడ యాక్టివిటీ జరిగిన ప్రతి చోట కూడా సమాచారం హక్కు అవగాహన కల్పించే దిశగా మేమంతా వెళ్ళాం. అలాగనే ఏదైతే మనం పబ్లిక్ వెళ్ళేసి అవగాహన కల్పిస్తామో ఆ ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రజా సంఘాలలో ఒక అవేర్నెస్ అనేది ఆర్టీ పరంగా వస్తే కదా ఆ ఉద్యమం చాలా తీవ్రతరంగా ఉంటుంది, మన సమస్యను పరిష్కరించే దిశగా బాగుంటుంది. అలాగనే అధికారులు కూడా వాళ్ళ బాధ్యతలు మరిచి ప్రవర్తించినటువంటి దానిపైన వాళ్ళ జవాబుదారులు తెలియజేసే విధంగా పాలనలో పారదర్శకతను చూపించే దిశగా ఆర్టీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరే దిశగా మనమందరూ కూడా ఇదే విధంగా స్ట్రెంత్ ను డబల్ చేసుకుంటూ ఒక సమస్య పైన ఏ సమస్యలు అయితే పరిష్కారం కాలేదు ఆ సమస్యల పైన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని పోవడం కానీ, జిల్లా జడ్జి కానీ, అలాగనే ఎస్పీ గారి దృష్టి కానీ పోవడం కానీ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనం 3 4 5 మంది పోతే కొన్ని సమస్యలు పరిష్కారం కావు. అందుకే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ యొక్క సమాచార హక్కు చట్టం సంబంధించి మనం అవగాహన పొందుతూ ప్రజలకు అవగాహన కల్పించే దిశగా తిష్ట వేసుకున్నటువంటి సమస్యను పరిష్కరించే దిశలో మేము సైతం ఈ యొక్క సమాచార హక్కు చట్టంలో మేము కూడా కలిసి వస్తామనేది తెలియజేసుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సమాచార హక్కు పరిరక్షణ సంఘాలన్నిటికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇమాం గారు, చాలా మంచి వివరణ ఇచ్చారు.